ఈ ధరణిపై ఒకానొక పుణ్య ప్రదేశం ఈ ధరణి కోట. పాడి పంటలతో కలకలలాడే అన్నపూర్ణ ఈ ధాన్య కటకం. కృతయుగంలో ఆవిర్భవించిన విశిష్ట పుణ్యక్షేత్రం ఇది. ఆ అంటే అమరావతి కాదు, ఆ అంటే అభివృద్ధి అని చాటి చెప్పబోతున్న అమరావతి వైభవంపై ఒక దృశ్యమాలికను ఇప్పుడు చూద్దాం. బిరబిరా కృష్ణమ్మ పరుగులు, బుద్ధ భగవానుడి బోధలు, కాలచక్ర మూలమంత్రాలు, తెలుగు వెలుగును దశ దిశలా చాటి చెప్పిన శాతవాహనుల శౌర్య పరాక్రమాలు, ఇక్ష్వాకులు, పల్లవులు, తూర్పు చాళుక్యుల కీర్తి పతాకం, తుళువంశ ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు తులాభారం తూగి అమరేశ్వరాలయంలో చేసిన దానాలు, ఖ్యాతిగన్న వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి పరిపాలనా ప్రాభవాలు, కలల రాజధానికి భూములు ధారపోసిన అన్నదాతలు, ఇవి అమరావతి వైభవ చిహ్నాలు. ఈ వీర ధీర శాంత ప్రశాంత భూమికి శిరసు వంచి నమస్కారాలు. రాజధాని అమరావతి నగరం తెలుగు జాతికే మణిమకుటం. అమరావతి అంటేనే మృత్యువు లేని ప్రదేశం అని అర్థం. గౌతముడి కాలి ధూళితో పునీతమైన పుణ్యధాత్రి ఇది. బౌద్ధ అభిధర్మాన్ని దిగంతాలకు చేరవేసి ప్రపంచానికి నడతను నాగరికతను నేర్పింది. ఇంతటి మహోన్నత చరిత్ర ఉన్న ఈ ప్రాంతమే తిరిగి ఆంధ్రుల రాజధానయ్యింది. వేల ఏళ్లుగా ఉత్తాన పతనాలను చవిచూసి చిరంజీవిగా నిలిచిన అమరావతి నగరం భవిష్యాంధ్ర ఆశలు మోస్తూ తిరిగి మన ఖ్యాతి ఎల్లలు దాటించేందుకు సిద్ధమయ్యింది. జీవజలాలు, పచ్చని పల్లెలు, మంచి మనుషులు మనసులు కొలువైన నిలవైన ఈ నేల బిడ్డలందరికీ సాదర స్వాగతం పలుకుతోంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. ప్రజా రాజధానికి పునాదిరాళ్లు, రేపటి మైలురాళ్లు ఈ 29 గ్రామాల ప్రజలే. భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం నేను సైతమంటూ ప్రభుత్వంపై ప్రగాఢ విశ్వాసంతో ప్రతి గ్రామం నుంచి రైతులు చేసిన భూ వితరణ దేశ చరిత్రలోనే అరుదైనది, అనన్య సామాన్యమైనది. ఈ త్యాగధనుల ఆదర్శం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిక్షిప్తమవుతుంది. హక్కులనే కాదు, ప్రగతి సాధనలో ప్రజలు బాధ్యతల్ని పంచుకోవాలని సందేశమిచ్చిన ఈ నేల, ఈ గాలి, ఈ జనాలకి వేల వందనాలు. కృష్ణా నదీ తీరానికి అద్భుత రాజయోగాన్ని కల్పించిన, రాజధాని యాగాన్ని సంకల్పించిన నవ్యాంధ్ర నిర్మాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శుభాభినందనలు. రాజధాని నిర్మాణం అంటే ప్రభుత్వ కార్యాలయాలే కాదు, ఆర్థిక సామాజిక జీవనానికి వేదిక, నిత్య నూతనత్వంతో కళకళలాడే దీపిక, రాష్ట్రాభివృద్ధికి చుక్కాని, ఉపాధి కల్పనకు ఊపిరి, సంపద సృష్టి క్షేత్రం, 5 కోట్ల ప్రజల భద్రమైన భవిష్యత్తు, ముందు తరాల కలల రాజధాని నిర్మాణం చెయ్యాలని ఏ గడ్డపైన సంకల్పించారో అదే గడ్డపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ నేడు దీపకాంతులు ప్రజ్వలింపచేస్తోంది. భవిష్యత్తు తేజోమయమై ప్రకాశించాలని ఈ నేలపై తొలిసారిగా సామూహిక కార్తీక దీపోత్సవం నిర్వహిస్తోంది. అందరి ఆకాంక్షలు నెరవేరాలని, నవ్యాంధ్ర
శతసహస్ర శోభలతో వెలుగులీనాలని కోరుకుంటోంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్.